ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని పెంపొందించే క్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 73,000 కోట్ల రూపాయల విలువైన భారీ పథకాలను ప్రకటించారు. సరిహద్దు రహదారుల సంస్థ దేశవ్యాప్తంగా నిర్మించిన 44 వంతెనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 86.36% చేరుకుంది. వాస్తవాధార రేఖ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు భారత్ చైనా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని పెంపొందించే క్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 73,000 కోట్ల రూపాయల విలువైన భారీ పథకాలను ప్రకటించారు. ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్ వోచర్లు, పండుగ అడ్వాన్స్ ఇవ్వనున్నారు. 12% ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఎల్టీసీ నగదును వ్యయం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆయా చెల్లింపులను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా చేయాలని సూచించారు. వీటికి సంబంధించి జీఎస్టీ ఇన్వాయిస్ సమర్పించాల్సి ఉంటుందని నిర్మల తెలిపారు. వోచర్లను ఎక్కడైనా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు వినియోగించేలా అవకాశాలు కల్పిస్తున్నామని ఆమె వెల్లడించారు. తమకు నచ్చిన ప్రాంతానికి తమ సొంతూరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. వీటిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు. విహారయాత్రలు లేదా సొంత గ్రామాలకు వెళ్లేందుకు కేంద్రం 4 సంవత్సరాలకోసారి ఉద్యోగులకు ఈ వెసులుబాటునిస్తోంది. ఎల్టీసీ సౌకర్యాన్ని కూడా నగదు వోచర్ల రూపంలోకి మార్పు చేశారు. సరిహద్దు రహదారుల సంస్థ దేశవ్యాప్తంగా నిర్మించిన 44 వంతెనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెనలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లో నిర్మించారు. ఈ 44 ప్రాజెక్టుల్లో 8 లడఖ్ ప్రాంతంలోనివి. వీటిని 45 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. లడఖ్ ప్రాంత సామాజిక ఆర్థిక అభివృద్దికి ఈ వంతెనలు తోడ్పడతాయని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ చారిత్రక మార్పులు చేపట్టామన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 86.36% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 71,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 61,49,000కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 8,61,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 66,732 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 71 లక్షలకు చేరుకుంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానం అవలంబించడం ద్వారా తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించేలా, పాజిటివ్ కేసులు తగ్గేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు అత్యల్పంగా 1.53% ఉంది. ప్రపంచంలోనే ఇది అత్యల్పం. గడిచిన 24 గంటల్లో 816 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,09,150కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 9,94,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 8,78,00,000కు చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,021 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,13,084కు పెరిగింది. నిన్న 30,000 టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో 6 చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,228కి చేరింది. ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 75,517 టెస్టులు చేయగా 5,210 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. 5,509 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 30 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,224కు చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 46,295 మంది చికిత్స పొందుతున్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుకు కరోనా నెగిటివ్ వచ్చింది. గత నెల 29న ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ అయ్యారు.
వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతూ ఉపరాష్టపతి కరోనా నుంచి కోలుకున్నారు. ఎయిమ్స్ మెడికల్ టీం నేడు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో ఉపరాష్టపతి దంపతులకు నెగిటివ్ వచ్చింది. తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించిన వారందరికీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు భారత్ చైనా చర్చలు కొనసాగిస్తున్నాయి. లడక్ చుషూల్ ప్రాంతంలో కమాండర్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. సైనిక కమాండర్లు ఈ విధంగా సమావేశం కావడం ఇది 7వసారి. తూర్పు లడక్ ప్రాంతంతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొల్పే లక్ష్యంగా చర్చలు కొనసాగిస్తున్నారు. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మెనన్ చర్చలు జరిపారు. చైనా తమ ప్రతినిధి బృందంలో ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధికి కూడా చోటు కల్పించింది. లిబియాలోని అష్వరిఫ్ ప్రాంతంలో గత నెల 14న అపహరణకు గురైన 7 భారతీయులు విడుదలయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టునీషియాలో భారత రాయబారి పునీత్ రాయ్ కుండల్ విడుదలైన భారతీయులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ప్రగా ప్రాంతంలో ఉన్నారని వెల్లడించారు. వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయులను విడిపించేందుకు సహకరించిన లిబియా అధికారులకు, అక్కడి గిరిజన పెద్దలకు భారత్ ధన్యవాదాలు తెలిపింది. సినీ నటి కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ భారతీయ జనతా పార్టీలో చేరారు. కొత్త ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి సిటీ రవి, తమిళనాడు బీజేపీ అధ్యకుడు ఎల్ మురుగన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. అంతకుముందు ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు ఎల్లుండి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్న తరుణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించారు. ఉభయ సభల్లోనూ కోవిడ్ టెస్టులు జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ర్యాపిడ్ టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో భద్రతా ఏర్పాట్లపై స్పీకర్ చర్చించారు. జీహెచ్ఎంసీతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు రేపు అసెంబ్లీ, ఎల్లుండి మండలి సమావేశం కానుంది. తెలంగాణ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 3 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం రాబోయే 72 గంటల పాటు హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల అతి భారీగా 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అతి భారీ వర్షాల వలన ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి అందుబాటులో ఉంచాలని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర వసతులను సిద్దంగా ఉంచాలని సూచించారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. విశేషాలు మరోసారి. ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజాన్ని పెంపొందించే క్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 73,000 కోట్ల రూపాయల విలువైన భారీ పథకాలను ప్రకటించారు. సరిహద్దు రహదారుల సంస్థ దేశవ్యాప్తంగా నిర్మించిన 44 వంతెనలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 86.36% చేరుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు భారత్ చైనా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.